సో నాకు ఇది కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఉండొచ్చు అంటే ఫార్చ్యూన్ నుంచి అందరు సెర్చ్ చేశారని చెప్పి దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయేమో. అంటే వైష్ణవ్ టెంపుల్ ఒకటి, మళ్ళీ పంజాబ్ బార్డర్ ఒకటి, వాఘా బార్డర్ ఒకటి, నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఇవి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఇంట్లోనే బ్లాగ్, బయటకి ఎక్కడికైతే వెళ్ళాను ఇంట్లోనే బ్లాగ్. యాక్చువల్లీ ఇవాళ ఏంటంటే నేను లైన్గా 3 days వర్క్ చేసి అలా మొత్తం ఇంట్లో ఉండేసరికి ఏమైతే అర్థం కాలేదు బ్లాగ్ ఏం చేయాలని చెప్పి. నిన్న మొన్న అంటే వర్క్ బ్లాగ్ అయితే వేసినా, ఇలా ఏం బ్లాగ్ చేయాలని చెప్పి అర్థం కాలే. సో అప్పుడే ఒక మంచి థాట్ అయితే వచ్చింది. నేను నా మొబైల్ని స్క్రోల్ చేస్తున్నా, అంటే నా యూట్యూబ్ స్టూడియోలో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయని చూసిన. సో నాకు ఇది ఒకటి నచ్చలేదు యూట్యూబ్లో వీడియోస్, సో అదైతే చెప్పాలని అనుకుంటున్నా. ఏంటంటే నేను 15,000 పెట్టి ఒక ట్రిప్కి అయితే వెళ్ళిన. సో వైష్ణవ్, పంజాబ్, హరిద్వార్, ఢిల్లీ. సో ఇంకా వచ్చేటప్పుడు నేను ఫ్లైట్లో వచ్చిన. ఈ 5 వీడియోస్ అయితే నాకు చాలా ఇష్టంతో అయితే నేను చేసిన, ఎక్కువ వ్యూస్ అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్తో అయితే నేను చేసిన. ఆ వీడియోస్కి అసలు వ్యూసే రాలేదు, మా అంటే 100 అంతే. ఇంకా అదే ఆ ట్రిప్ వీడియోస్లోనే కొన్నిటికైతే 100 కూడా దాటలేదు. సో నాకు ఇది కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే నేను అంత అమౌంట్ పెట్టి అంత ఎఫర్ట్ పెట్టి నేను ఒక వీడియో వేస్తే ఆ వీడియోకి కరెక్ట్ వ్యూస్ అయితే రాలే. నేను అప్పుడు లైట్ తీసుకున్నా, కానీ నాకు రీసెంట్గా అయితే అర్థమైంది. నేను ఈ డైలీ వ్లాగ్స్ అయితే చేయడం స్టార్ట్ చేసిన కదా, సో ఆ డైలీ వ్లాగ్స్లలో వ్యూస్ అయితే ఏం ఎక్కువ రాలేదు, అన్నిటికీ 100 అట్లా వచ్చినాయి. సో దానివల్ల నాకైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను మొన్న ఫార్చునర్ డ్రైవ్ చేస్తున్నా అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టిన, దానికి సడన్గా 1.4K వ్యూస్ అయితే వచ్చినాయి. అంటే ఆ ఫార్చునర్ నడిపే వీడియోకి 1.4K వ్యూస్ వచ్చినాయి. అంత పెద్ద ట్రిప్ వేసి ఒక్కదాన్ని కూడా 1000 వ్యూస్ రాలేదు. 1000 కాదు, 500 వ్యూస్ దేనికి రాలేదు, 100 వ్యూసే లాస్ట్ అయితే అయిపోయినాయి. నాకు ఇదైతే నచ్చలేదు. నేను నార్మల్గా ఇంట్లో ఉండి ఒక వ్లాగ్ చేసిన, దానికేమో 1.4K వ్యూస్ వచ్చినాయి. నేను బయటికి వెళ్ళి ఒక డిఫరెంట్ దాన్ని ఇట్లా ఎక్స్ప్లోర్ అయితే చేసిన, సో దానికైతే ఎక్కువ వ్యూస్ అయితే రాలే. అది నాకు కొంచెం డిసప్పాయింట్ అయితే అయింది. నేను ఏంటంటే రెగ్యులర్ వీడియో లాగా అయితే ఏమైతే చేయలేదు. జమ్మూలో వైష్ణవ్ టెంపుల్కి చాలా తక్కువ మంది అయితే వెళ్తారు, నేను అక్కడికి వెళ్ళిన. అట్లాంటి వీడియోని చాలా మంది చూస్తారు అనుకుంటే ఒక్కరు కూడా చూడలే, జస్ట్ 100 వ్యూస్ వచ్చినాయి అంతే. సో నేను వైష్ణవ్ టెంపుల్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసిన, ఎందుకంటే చాలా మంది పెట్టినాము, అందుకే నాకు వ్యూస్ రాలేమో అని చెప్పి. తెలుగులో హార్డ్లీ 3-4 వీడియోస్ ఉన్నాయి అంతే. అట్లాంటిది అసలు ఎవరు చూడని కూడా చూడలేదు. కానీ ఫార్చునర్ నుంచి సెర్చ్ చేసి అయితే చాలా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో అట్లాంటి వీడియో అయితే మంచిగా అంటే ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. నాకు తెలిసి ఇది కూడా ఉండొచ్చు, అంటే ఫార్చునర్ నుంచి అందరు సెర్చ్ చేశారని చెప్పి దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయేమో. వైష్ణవ్ టెంపుల్ నుంచి ఎవరు సెర్చ్ చేయరేమో, అందుకోసమే తక్కువ వ్యూస్ వచ్చి ఉండొచ్చు. నేను ఈ ట్రిప్లో నేను ఎక్కువ బాధపడ్డది దేనికోసం అంటే వైష్ణవ్ టెంపుల్ ఒకటి, మళ్ళీ పంజాబ్ బార్డర్ ఒకటి, వాఘా బార్డర్ ఒకటి, నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఈ 3 వీడియోస్కి అయితే నేను బాధపడ్డా. అంటే నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఆ వీడియో అయితే చేసిన, ఇంకా ఎడిటింగ్ చేసిన, ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో నా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసిన, కానీ ఆ 3కి అయితే వ్యూస్ అయితే ఎక్కువ రాలేదు. సో నాకు కొంచెం డిసప్పాయింట్ ఉంది. ఇంకోటి కూడా నాకు అర్థమైంది, నా ఏదో ఒక వీడియో డైలీ బ్లాగ్ చేస్తే అయితే అట్లా దేనికో ఉన్న ఒక దానికి మంచి వ్యూస్ వస్తాయి అని చెప్పి, అందుకోసమనే నేను డైలీ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిన. అది ఎప్పటి నుంచో మీకు అయితే చెప్తున్నా. సో ఫైనల్గా ఏంటంటే నాకు ఇది ఒకటి నచ్చలేదు యూట్యూబ్లో. నేను కష్టపడి అంత పెద్ద ట్రిప్ వేసే దానికి ఎక్కువ వ్యూస్ రాలే. నేను ఇంటి దగ్గర ఉండి నార్మల్ ఒక వ్లాగ్ పెడితే దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో అదే వేరే వాళ్ళ గురించి కాదు, నా వీడియోస్ నుంచి నాకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. దానికోసమే నేను చెప్తున్నా ఈరోజు వీడియోలో. సో ఇక ఈరోజుకి ఈ వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.